అందరు మంచిగా ఉన్నారా? ఇవాళ ఇంకొక కొత్త వీడియోతోనే మేము ఇప్పటికి వచ్చేసిన. అదేంటిదంటే మొన్న పాపడ్దే ఇది కూడా వీడియో. మొన్నేమో అటుకుల పాపడ్, ఇప్పుడే ఇవాళ సాబ్దానా పాపడ్. హాయ్ హాయ్ అప్పు, హాయ్. చలో చూసేద్దాం మరి పాపడ్ ఎట్లా చేస్తుందో. ఇక్కడ ఏమైనా సాబ్దానా రాత్రంతా నానబెట్టుకుందట 2 గ్లాసులు. ఈ గ్లాస్తోనైతే 2 గ్లాసులు 3 గ్లాసులట. 3 గ్లాసులు పోసుకొని తెల్లందాకా నానబెట్టుకుంది. తర్వాత ఇట్లా మంచిగా నానింది. ఇది ఇట్లా అంటే ఇట్లా మొత్తం ఇది కావాలి, కొంచెం మెత్తగా అయిపోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని కొలుసుకుంటుంది అది మొత్తం ఎంత అవుతుందని. వాటర్ తీసుకోవడానికి ఇట్లా ఒక గిన్నెతోని కొలుసుకొని దానేడు మరి ఎన్ని వాటర్ పడుతుందో చూడాలి. అయితే ఆ గిన్నెతోని ఇది మూడు గిన్నెలు అయిందట. 3 గిన్నెలకు 6 డబల్ వాటర్ పోసుకోవాలి, మసలు పెట్టుకోవాలి. ఇక్కడనైతే నీళ్ళు అయితే మసులుతున్నాయి, టైం పడుతుంది కదా అని ముందే పెట్టేసింది. చూసిరా నీళ్ళు ఎట్లా మసులుతున్నాయో, ఫుల్ మసలు పెట్టుకోవాలి. ఇందులోకి అయితే సగం వాటర్ తీసుకుంటుంది. ఎందుకంటే ఒకవేళ బాగా పచ్చలా అయిందనుకో ఎట్లుంటుందని, అందుకే చిక్క అయితే పోసుకోవచ్చని పక్కకు పెట్టుకుంటుంది. సగం నీళ్ళు తీసుకొని తర్వాత ఉప్పు వేసుకుంటుంది మనకి ఎంత టేస్ట్ని బట్టిగా. నేనైతే ఇక్కడ 2 చెంచాలు వేసింది, 3 ఎత్తుంది అంటే ఇక గ్లాస్కి 1 చెంచా అన్నట్టు. 3 గ్లాసులకి 3 చెంచాలు ఉప్పు వేసింది. ఇక ఉప్పు కరిగేదాకా మంచిగా కలుపుకోవాలి. ఉప్పు తక్కువ ఉందని చూసి మళ్ళీ 2 చెంచాలు వేసింది, అంటే మొత్తం 5 చెంచాలు ఉప్పు వేసింది. తర్వాత సాబ్దానా తీసుకొని అది అలా పోసుకుంటుంది. ఇలా కొన్ని ఇలా వేసుకోవాలి. ఇక్కడ సాబ్దానాలు అక్కడికంటే మంచిగా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఉపవాసానికి ఏది ముట్టరు. మళ్ళీ లెక్క చపాతి అటుకులు ఏది తినరు, ఓన్లీ సాబ్దానానే తింటారు. లేకపోతే ఆలు చిప్స్ తింటారు, వేరే ఏది ముట్టరు ఇల్లు. ఇక దీన్ని మంచిగా కలుపుకోవాలి చిక్క అయ్యేదాకా. ఇక్కడ 3 ఆలుగడ్డలు తీసుకుందట, ఒకటి చిన్నది 2 పెద్దవి ఆలుగడ్డలు తీసుకొని మంచిగా కడుక్కొని పొట్టు తీసి పెట్టుకుంది. దీన్ని ఇప్పుడు ఇట్లా మన కుడికకి ఉంటాయి కదా, దానిపైన గీక్కోవాలి మంచిగా. खीस निकाल के नहीं निकाली, क्या बोलते हैं मेरे को मालूम नहीं. पानी में నీళ్ళలోనే గీక్కోన్నట. ఇట్లా గీక్కుంది కదా, అట్లా మంచిగా గీక్కోవాలి. ఇట్లా మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేకపోతే మొత్తం ఇదైపోతే ఒకటే కాడికి వచ్చి అయిపోతాయి. ఇది ఈజీ ప్రాసెస్, ఎందుకంటే దెప్పన అయిపోతుంది. మళ్ళీ ఈజీ చేయరాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు మంచిగా. కొందరు ఏంటంటే ఆలు వేయరు మన అక్కడ సైడు, కానీ ఇక్కడ ఆలు కూడా వేయాలి. టేస్ట్ సూపర్ వస్తుంది అది కాల్చినాక. చూసిరా ఎంత మంచిగా అవుతుందో. ఈ కలర్ మొత్తం చేంజ్ కావాలన్నట్టు. ఇట్లా వైట్గా ఉంటాయి చూడు, అవి మొత్తం ఇట్లా చూసిరా ఇట్లా కావాలి, కనబడకుండా మొత్తం తెల్ల కనబడద్దు అన్నట్టు. అయితే ఈమె ఈ చేసేట ఆమె మరాఠీ ఆమె, కానీ మన తెలుగు సినిమాలు ఫుల్ చూస్తుంది. అంటే హిందీలో డబ్బా అయితే కదా, ఆ తెలుగు సినిమాలు మొత్తం చూస్తుంది ఆమె. హిందీ మరాఠీ సినిమాల కంటే మన తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తుంది. బాబీ ఆప్కా ఫేవరెట్ హీరో రామ్ చరణ్ అయినా? రామ్ చరణ్ ఆమె ఫేవరెట్ హీరో. ఆయన సినిమాలు అన్నీ చూస్తుంది ఈమె. తమన్నా ఫేవరెట్ హీరోయిన్ అట. తమన్నా మొత్తం ఎప్పుడు చూసినా తెలుగు సినిమాలు చూసుకుంటూనే ఉంటుంది టీవీలో. ఇక్కడనైతే ఫుల్ అసలు హిందీ సినిమాల కంటే తెలుగు సినిమాలు 70 ఎక్కువ మంది చూస్తారు ముంబైలోనైతే. నేను ఫుల్ మంది ఇంట్లో చూసిన అట్లా. ఇదంతానైతే గీకుతుంది ఇక మొత్తం వాటర్లో. 2 అయిపోయినాయి, ఇది లాస్ట్. ఇక ఈమె ఇది 5 రోజుల నుంచి చెప్తుంది పాపడాలు. బయట ఉన్నాయి చూపిస్తా నీకు. 5 రకాలు ఏమో చేసింది, ఇది 6వ రకం కావచ్చు నాకు తెలిసి. ఇక సంవత్సరం అంతా చేసుకొని సంవత్సరం అంతా తింటారు ఒక్కసారి చేసుకొని. గీకుతూనే ఉండాలి. అయిపోయింది. తర్వాత దీన్ని మంచిగా కడుక్కున్నాడు కావచ్చు. మావాడ గీకుతుంది, మనం ఇవి కలుపుదాం, సాయం చేయాలి. వీడియో తీసుకున్నాడే కాదు.
చూసారా మెల్లమెల్లగా అంతా కలర్ చేంజ్ అయినాయి. సాబ్దానా కూడా ట్రాన్స్పరెంట్ కలర్కి వచ్చేసింది. అది ఇట్లా మంచిగా కడుగుతుంది. అయితే జల్లెట్లో అది జాలీలో పోసి కడుగుతుంది. 2-3 సార్లు అన్నమాట మంచిగా కడుక్కున్నమాట. దాన్ని మళ్ళీ నీళ్ళు పోసి కడుగుతుంది సెకండ్ టైం. చూసిరా ఇవి ఎన్ని రకాల పాపడి చేసిందో. ఇది 1 2 3 ఇవి ఆలు చిప్స్ 4. ఇది అది సేమే. ఇప్పుడు చేసేది 5వది. నేను మొన్న అటుకుల దల్లా చెప్పిన కదా చెక్కి ఉందని. చూడుర్రమే గోధుమలు పట్టింది. ఎంత మెత్తగా వచ్చిందో పిండి. గోధుమలనే కాదు ఏదైనా పట్టుకోవచ్చట. పప్పులు, బియ్యం అన్నీ ఇక మల్టీపర్పస్ ఏదైనా దేనికైనా మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లోనే గిర్ని కాడుకోకుండా. దీని ప్రైస్ 14,000 మరి 9,000 ఇంతనే ఉంటుందట. అంటే మన కంపెనీని బట్టి. చూడ్డానికైతే చిన్నగా మంచిగా ఉంది. చెక్కది బయట మొత్తం చెక్క, లోపల మొత్తం స్టీల్ ఉన్నట్టుంది. ఒకరోజు దీని వీడియో కూడా చేద్దాం మనం. ఇది చేసుడు ఈజీ కానీ ఇది ఉడకడానికి కొంచెం బాగా టైం పడుతుంది అన్నట్టు. ఇది మంచిగా ఉడకాలి. కలర్ మొత్తం చేంజ్ అయ్యి మంచిగా ఉడకాలి. మన లగ్గాలల్లో మన సార్ ఎట్లా పెడతారంటే లడ్డూలు, కర్జీలు అన్నీ పెడతారు కదా, అట్లే ఇళ్ళకు అవిటితో పాటు ఇవి కూడా సాబ్దానా పాపడి వేసి పంపిస్తారట. కలర్ వేసి ఇంకా భలే ఉంది కదా. ఇలా మొత్తం నీళ్ళన్నీ విండేసుకొని మంచిగా కడుక్కుంది కదా 3 సార్లు. ఆ నీళ్ళన్నీ విండేసుకొని ఇక దిల్లు వేసుకుంటుంది. ఇది ఉడికింది కదా మొత్తం. ఇలా నీళ్ళన్నీ మంచిగా విండేసుకోవాలి కొద్దిగా. ఇట్లా పెద్దగా గీక్కోన్నట, చిన్నగా కాకుండా. ఎందుకంటే దానిలో పాపల్లో పోసేటప్పుడు మంచిగా కనబడితే ఇంకా వేయించినప్పుడు కూడా టేస్ట్ మంచిగా వస్తుంది అన్నట్టు. ఇట్లా పెద్దగా 1 ఇంచ్ అంతా. చిల్లీ ఫ్లేక్స్ వేస్తుంది. అదే ఇప్పులు ఎండిపోయినాయి మిరపకాయలు. అది మన ఇష్టం అంట. మనకి కారం కావాలనిపిస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆమెకు కావాలి కాబట్టి వేసుకుంటుంది కొన్ని. అట్లా సాత్రానికి ఇంకొన్ని వేసుకుంది. ఇట్లా మొత్తం ఉడకబెట్టుకోవాలి కొంచెంసేపు, ఒక 5 మినిట్స్. అయిపోతుంది. ఇట్లా పాలిథిన్ కవర్స్ వేసుకోవాలి. ఇట్లా దీని మీద పోసుకోవాలి. ఇప్పుడు అది తయారైంది. గరం పోసుకోవద్దు, కొంచెం చల్లారి అయితే సేమియా లెక్క కనబడుతుంది. అయినా ఇట్లా అయింది కదా. దాన్ని చల్లారక ముందే పోసుకున్నట్ట. గరమే నేను చల్లారినాక అనుకున్నా. చూసారా ఇట్లా ఎట్లా పోతున్నాము. దాని మీద ఇంకా ఏం ప్రెస్ చేయొద్దు, ఖాళీ ఇట్లా పోసి పెట్టాలి. లేకపోతే మళ్ళీ రావట అతుక్కపోతే అటే. मीडियम साइज का डाल नीचे भाई मांडी कर हाँ बस इतना हाथ लाऊंगा गोटो पाला टोमेटो చూసిరా ఇట్లా దగ్గర పోసుకోవాలి. ప్రెస్ చేయకుండా అవుతుంది చూడు అంతే. అట్లా ప్రెస్ చేయొద్దు. ప్రెస్ చేస్తే మళ్ళీ అటే అతుక్కపోతాయి. ప్రెస్ చేయకుండా ఓన్లీ ఇట్లా పోసి తీసి పెట్టాలి. అది ఎంతగానో స్ప్రెడ్ అవుతుంది అంతగానో స్ప్రెడ్ ఆగిపోద్ది. ఇక్కడ ముంబైలో జాగ ఉండదు కాబట్టి గచ్చు మీద పోతున్నాం. కానీ మన అక్కడ అదే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మనకు స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ బయట మంచాలన్నా లేకపోతే గచ్చు నిన్న బయట ఎండగొట్టే కాడ పోసుకుంటే డైరెక్ట్ ఇంకా మంచిగా ఎండుతాయి. లేకపోతే బంగ్లా మీద కానీ పోసుకుంటే మంచిగా ఎండుతాయి. ఇక్కడ మాకు బయట జాగ ఉండదు, నడచడానికి జాగ ఉండదు కాబట్టి ఇంట్లోనే పోసుకొని తర్వాత ఎండినాక బయట పెట్టుకుంటాం. అట్లా ప్లేట్లలో ముందు చూపించిన కదా, అట్లా ప్లేట్లలో బయట పెట్టుకుంటాం. ఇక్కడ జాగ ఉండదు కాబట్టి వేసుంటే డైరెక్ట్ బయటనే మంచం మీద కానీ గచ్చు మీద కానీ బంగ్లా మీద కానీ పోసుకోవచ్చు. ఇంకా టక్కన ఎండుతాయి. ఇంట్లో కాబట్టి కొంచెం లేట్ ప్రాసెస్. చూసిరా అయిపోయింది. ఇవన్నీ వేసినాం. లాస్ట్గా అయిపోయింది. చూసిరా ఎంత ఈజీగా తొందరగా అయిపోయిందో. కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కానీ పోయడానికి కాదు. మొత్తం అయిపోయింది. చూసిరా ఒక 100-150 అయితే కావచ్చు. ఇప్పుడు వేసినాం కదా ఇట్లా అయిపోయింది మొత్తం వేసుడు. అయితే ఇది ఒక 12 గంటలన్నా కొంచెం ఎండాలి మంచిగా. ఇట్లా సైడ్లో కొంచెం లేచినట్టు అనిపిస్తుంది చూడు, అప్పుడు పల్టీ వేయాలి. అది కూడా చూపిస్తాను మీకు. నిన్న మనం వేసుకున్నాం కదా సాబ్దానా పాపడ్, అది రాత్రంతా అట్లనే ఉంచింది ఫ్యాన్ కింద. చెప్పినా కదా ఎండ ఉంటే ఒక్క రోజులో పల్టీ వేయచ్చు, కానీ ఎండ లేదు కాబట్టి మనకి ఇంట్లోనే కాబట్టి రాత్రంతా ఫ్యాన్ కిందనే పెట్టేది. ఇప్పుడు ఉల్టా పల్టీ ఎత్తుంది. అవి చూసి ఎంత ఈజీగా వస్తుందో. అదే మనం చెంచబట్టి వేసినాం అనుకో, చెంచబట్టి ఇట్లా ప్రెస్ చేస్తే అవి తొందరగా రావు, అటే అతుక్కుంటాయి. ఇట్లా డైరెక్ట్ వేసినాం కాబట్టి ఎంత ఈజీగా వస్తున్నాయి ఊరు. ఇట్లా ఒక 8 days అన్నా 10 days అన్నా
ఆరబెట్టుకోవాలి. ఇక తీసేసి ఇవి బయట పెట్టేయచ్చు, అన్నీ ఒక్క దగ్గర వేసి అతుక్కోవు కాబట్టి ఎండలో పెట్టుతుంది. ఇక ఇవన్నీ తీసి మొన్న మనం చేసుకున్నాం కదా సాబ్దాన పాపడాలు, అవి ఎండి ఇట్లయితే మొత్తం గట్టిగా. ఇవి ఇప్పుడు నూనెలో వేసి చూసుకుందాం ఎట్లయితే. కొంచెం ఫ్రై చేయాలి, మంచిగా వంగుతాయి. చూసి ఆలుగడ్డ గీకేసినాం కదా, అది ఎట్లా కనబడుతుందో మధ్య మధ్యలో టేస్ట్ కూడా సూపర్ వస్తుంది. చూసి ఇట్లా ఫ్రై చేసుకుంటే చేస్తే బాగా పెద్దగా వస్తాయి, మళ్ళీ వంగుతాయి. చూసి ఇదంతా ఆలుగడ్డ మొన్న మనం గీకేసుకోలేదు, అది ఎంత మంచిగా వంగునాయో. మొత్తం తినేది కరకర ఉంటాయి, మంచిగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. Please like and subscribe my channel.